నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేసే పార్టీని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో బండి సంజయ్ పర్యటించారు. డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో కేంద్రం నిధులతో నిర్మించనున్న సింథటిక్ వాకర్స్ ట్రాక్ కోసం స్థలాన్ని పరిశీలించారు. రేవంత్ ప్రభుత్వం తమ దగ్గర నిధులు లేవని క్లియర్ గా చెప్పిందన్న బండి, కేంద్రం నుంచి తాము అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అయితే ఈటెల ఇలాఖాలో బండి ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బోటింగ్ ఏర్పాటు గాని, అందమైన పార్క్ గాని, అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోడ్స్ గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీస్ గాని, ఈ టూరిజం సంబంధించి గాని ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజూరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి.